ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, ఈ ప్రాంతానికి రావాలని అనుకున్న కోరికని ఇవాళ భద్రాచలం శ్రీరాములు వారు కల్పించిన అవకాశంగా భావించి ఇవాళ భద్రాచలంలో కూడా జేఏసీ వాళ్ళందరూ పూనుకొని ఏవైతే 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో ఉండిపోయాయో, మిగిలిపోయాయో, అక్కడ జనాభా పడే ఇబ్బందులు సమస్య పరిష్కరణకు ఎంతో నిస్వార్థంగా కేవలం వాళ్ళ సొంత ఉద్యోగాలకు ఆలోచించకుండా ఒక సమాజంలో మనం బతికే వాళ్ళవి భాగస్వాములుగా మనం ఉండి బాధ్యతలు వహించాలని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, చేపట్టిన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానిస్తే నేను రాగలిగాను. ఈ జిల్లా ఆడబిడ్డగా నలుమూలలా మేము తిరుగుతూ మొన్న పార్లమెంటు సమావేశాల్లో విభజన అయినప్పుడు అమలు చేయని ప్రమాణాలన్నీ, కార్యక్రమాలన్నీ వెంటనే ఆమోదం చేయాలని కేంద్రాన్ని మేము అడగటం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా అసలు రాజధాని లేకుండా పోయే కర్మ వాళ్ళకు ఉంటే ఇవాళకి అమరావతి అనేది ఏ విధంగా అయితే రైతులు నిస్వార్థంగా వాళ్ళు భూములు కేటాయించి, నాతోటి ఆడవాళ్ళు గడప దాటని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా పట్టుదల వదలకుండా సాధించిన అమరావతి అనే రాజధానిని ఏర్పాటు చేసుకున్నందుకు నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా విభజనప్పుడు తెలంగాణకు కూడా ఏమేమి రావాలని, మన దగ్గర ఉన్న ఆస్తులు ఎటు కాకుండా ఈ 5 మండలాలు మిగిలిపోయాయని, వీటికి సమస్య పరిష్కరణ చేయాలని ఆ రోజు కూడా 2013 సంవత్సరంలో ఇదే పార్లమెంటులో నేను మాట్లాడటం, చర్చించటం, అదేవిధంగా విభజన అయిన కాడ నుంచి అప్పుడు కూడా జేఏసీ వాళ్ళతో చలో భద్రాచలం అనే కార్యక్రమం పెట్టుకొని నేను కేంద్రం నుంచి వచ్చి దాంట్లో పాల్గొని మేము పోరాటం జరిగింది. ఇది కొత్త కాదు, ఇది సాధించే వరకు నాకు పూర్తి నమ్మకం. శ్రీరాములు వారు మాకందరికీ మళ్ళీ ఒక్కసారి కేరళ అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా నేను ట్రైన్లు ఆపటం కూడా జరిగింది. రైల్వే స్టేషన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి, ఖమ్మం హెడ్ క్వార్టర్స్ నుంచి కార్ల వరకు ఆల్ ప్లాట్ఫామ్స్ రెనోవేషన్ చేయటం కూడా నేను చేయటం జరిగింది. మెయిన్ రైల్వే స్టేషన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మోడల్ రైల్వే స్టేషన్గా కేటాయించని కేంద్రం నుంచి కేంద్ర మంత్రిని ఆ రోజుల్లో తీసుకొచ్చి ఆయనతో అది కేటాయించి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా కూడా మనం తీసుకొని సర్క్యులేటింగ్ ఏరియాగా పెట్టి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్లు కొత్తగూడెంలో కూడా వేయించాము. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పని చేశానంటే నేనే, నా ఛాలెంజ్ అది, నా పొగరది. ఇంకెవడన్నా వచ్చి చెప్పగలుగుతాడేమో చెప్పమనండి. చాలామంది ఎంపీస్ని చూసాము, చాలామంది వచ్చారు, పోయారు, పదవులు పొందారు. ఏం చేశారనేది నేను సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఆ రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ లేకపోయినా కేంద్ర విద్యాలయాలు 3500 యంగ్ బాయ్స్ అందరినీ మిలిటరీ రిక్రూట్మెంట్లో పెట్టాము. నాకు చాలా గర్వంగా ఉంది. ఇవాళ రోజు పార్లమెంట్ CISFలో కానీ, పార్లమెంట్ NXCలో కానీ దేశ ప్రధానమంత్రికే కాకుండా యావత్ పార్లమెంట్ రక్షణకి మన వాళ్ళు, ఖమ్మం జిల్లా వాళ్ళు అక్కడ ఉండటం జరిగింది. అదేవిధంగా 40 మంది యువకులు ఇక్కడ నుంచి
శ్రీలంక కూడా డ్యూటీ మీద వెళ్ళి తిరిగి రావడం జరిగింది. నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా మనకు పండించే పంటలు ఇప్పుడు మొన్న మొక్కజొన్న బ్రహ్మాండంగా పండింది జిల్లాలో. కానీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు పెట్టి కాస్త వరకే కొంటాము, మిగతాది మీరు అమ్ముకోండి అని ఈ పిచ్చి నిర్ణయాలు అనుభవం లేని కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఏసీ రూముల్లో నిర్ణయాలు తీసుకునే నాయకులందరికీ నేను నా హెచ్చరిక. భూమి కాడికి వచ్చి దున్ని చూస్తే నీకు అర్థమవుతుంది. ఒక రైతు చెమట ముత్యాలతో ఆయన ఈ అవకాశం కలిగించి రామదాస్ గారు వారసులుగా అందరము ఉండి మనం రాములు వారి గౌరవాన్ని కాపాడుకుంటూ, అదేవిధంగా ఆయన భూములు భద్రాచలం గుడి భూములు సుమారు 1000 ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయాయి, అక్కడ ఉండిపోయాయి. దానికి రావాల్సిన ఆదాయం, అదేవిధంగా అక్కడ బ్రతుకుతున్న జనాభాకి అసలు అడ్రస్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఒక చిన్న చెల్లి చదువుకున్న అమ్మాయికి లోకల్ అడ్రస్ స్టాండింగ్ లేదు కాబట్టి కాలేజ్ అడ్మిషన్ దొరక్క ఇటు అటు తల్లి తండ్రి సుప్రీంకోర్టు వరకు పోరాటం వెళ్ళారు. ఇది ఒక సమస్య కాదు. ఎంతమందో కుటుంబాలకి ఈ 10-12 సంవత్సరాలుగా కేంద్రం నుండి రాష్ట్రాల నుండి ఎవరు ఏమీ చేయలేదంటే మనందరం కూడా సహానుభూతి తెలిపి అక్కడ బతికే మనుషులకి, గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్ చికిత్స చేసే సౌకర్యాలు లేవు. అక్కడ ఏదన్నా ఇల్లు తగలబడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫైర్ ఇంజిన్ రావాలంటే అది అయ్యేం కాదు. తెలంగాణ నుంచి పోవాలంటే ఇంకొక రాష్ట్రం అని అంటారు. ఈ విధంగా సామాన్యుడు అనుభవించే నరకం ఈ 5 మండలాల్లో ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారికి మొన్నటి వరకు ఆ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక రాజధాని ఏర్పడింది కాబట్టి ఆయనకి నా విన్నపం మీ అందరి ద్వారా, దయచేసి ఇప్పుడు కూర్చొని ఈ సమస్య పరిష్కరణ, ఎందుకంటే కేంద్రానికి సహాయం పలుకుతూ సహకరిస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు కాబట్టి వెంటనే అక్కడ కూడా కదిలించి మాట్లాడి ఈ సమస్య పరిష్కరణ వెంటనే చేయాలనే కోరికతో ఇవాళ ఈ నియోజకవర్గాల్లో నేను తిరగటం, ఎక్కడైనా కూడా నాకు లోకల్గా నాకే కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక మూల స్తంభంగా ఇక్కడ నిలబడి ఇవాళ కాంగ్రెస్ జెండాలు ఎక్కడ చూసినా రెపరెపలాడుతూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజు ఎన్నో రోజుల తర్వాత మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా ప్రతి ఒక్కరిని కలుపుకోవాలనే ఆతృత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా చేతలతో చేసి చూపెట్టాలని ఈ సమస్య ఈ 5 మండలాలు ఈ గ్రామ పంచాయతీలు మనకి రావాలనేది కేంద్రాన్ని కూడా కదిలించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకు అనుమానం వారికి సాధించాలి. ఇది మనం